Hello everyone. In the today's session, we will discuss about wattmeter construction working principle. సో మన ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తున్న వాట్మీటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దానిలో పార్ట్స్ ఏంటి, అవి మీకు ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్ ద లాస్ట్ క్లాసెస్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్, డిఫరెంట్ టార్క్స్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. దీస్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్. అవి మీరు నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ వాచ్ ద లెక్చర్ 1, లెక్చర్ 2, లెక్చర్ 3 ఇన్ యూనిట్ 4 మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇన్ ద టుడేస్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ wattmeter construction. Okay, coming to the wattmeter construction. సో మనం వాట్మీటర్ ఇన్ కేస్ మీరు ల్యాబొరేటరీస్లో ఎప్పుడైనా సరే చెక్ చేసి ఉంటే వాట్మీటర్ డయాగ్రామ్ మనం ఎప్పుడు కూడా ఇలా డ్రా చేస్తామండి. సో ఒక టెర్మినల్ తీసుకొని దానికి ఒక కాయిల్ టైప్ డిజైన్ చేసుకొని కింద ఒక కాయిల్ డిజైన్ చేస్తాం. ఆ కాయిల్ సిరీస్లో ఒక రెసిస్టెన్స్ కూడా పెడతాం. రెసిస్టెన్స్ పెట్టి దాన్ని కింద కనెక్ట్ చేస్తాం. దీనికి మీనింగ్ ఏంటంటే ఈ అప్పర్ కాయిల్ ఈజ్ కాల్డ్ కరెంట్ కాయిల్ అండ్ దిస్ ప్యారల్ కాయిల్ ఈజ్ కాల్డ్ ప్రెజర్ కాయిల్. సిరీస్లో కనెక్ట్ చేస్తుంది ఎప్పుడు కూడా కరెంట్ కాయిల్, ప్యారల్ కనెక్ట్ చేస్తుంది ఎప్పుడు కూడా ప్రెజర్ కాయిల్. దీనికి టెర్మినల్స్ కూడా మనకు ఉన్నాయి, ఎం, ఎల్, సి, వి అని ఉన్నాయి. సో ఎం అంటే మీనింగ్ మెయిన్ టెర్మినల్. దిస్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ద మెయిన్స్, మనం సప్లై తీసుకుంటున్న దగ్గర కనెక్ట్ చేయాలి. ఎల్ మీన్స్ లైన్. ఈ అవుట్పుట్ అనేది మనం నెక్స్ట్ లోడ్కి కనెక్ట్ చేస్తామో లేకపోతే అనదర్ సర్క్యూట్ కనెక్ట్ చేస్తాము, దేనికైతే కనెక్ట్ చేస్తామో ఈ లైన్ టెర్మినల్ కనెక్ట్ చేయాలండి. సి మీన్స్ కామన్ టెర్మినల్. సో దిస్ ఈజ్ ద కామన్ టెర్మినల్. దిస్ ఈజ్ యూజ్డ్ టు షార్ట్ సర్క్యూట్ ఆన్ బోత్ ఫ్రమ్ ఎం అండ్ సి. ఐ మీన్ ఈ టెర్మినల్ని సేమ్ మెయిన్ నుంచి తీసుకుంటాం. సో M2 ఎమ్స్ ఎందుకు పెట్టాలని చెప్పేసి రెండింటికి కూడా కామన్ టెర్మినల్ ఒకటి పెట్టాం, దట్ ఈస్ సి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ వి టెర్మినల్. Fourth terminal is V. V means voltage terminal. So these are the 4 terminals in wattmeter symbolic diagram లో. సో మనకి దీని లోపల కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, వర్కింగ్ ఎలా జరుగుతుంది, వాట్మీటర్ వాల్యూ ఎలా చూపిస్తుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో కమింగ్ టు ద డయాగ్రామ్, we know that there are 2 coils, current coil and pressure coil. సో చూడండి, కరెంట్ కాయిల్ని 2 ఐరన్ పీసెస్ తీసుకొని ఐరన్ పీసెస్కి మనం ఒక వైర్ని వౌండ్ చేస్తాం. వైర్ని వౌండ్ చేసి అదే వైర్ని మళ్ళీ బ్యాక్ నుంచి తీసుకెళ్ళి ఇటువైపు కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ వైర్ చూసారా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ వైర్ని ఇక్కడ వౌండ్ చేసుకొని నెక్స్ట్ అదే వైర్ని చివరి తీసుకొచ్చాను. సో దిస్ ఈజ్ కాల్డ్ మెయిన్ టెర్మినల్. ఈ మెయిన్ టెర్మినల్ నుంచి వైర్ తీసుకొచ్చి సిరీస్ కనెక్ట్ చేసి ఇదంతా ఒక కాయిల్. ఈ కాయిల్ ఏమేంటి, కరెంట్ కాయిల్. సో ఇదంతా కంప్లీట్ ఒకే కాయిల్ అంటే, కాకపోతే 2 పార్ట్స్ కింద కనిపిస్తుంది. కరెంట్ కాయిల్ అని 2 పార్ట్స్ రాసాం కదండి, ఇదంతా సింగిల్ కాయిల్. సో ఈ కంప్లీట్ కాయిల్ని కరెంట్ కాయిల్ అంటాం. దిస్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ దట్ లైన్. సో చూసారా, ఇటువైపు నుంచి లైన్ లోడ్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ కూడా చూడండి, ఎల్ కనెక్టెడ్ టు ద లోడ్. నౌ నెక్స్ట్ సెకండ్ కాయిల్ ఇస్ ప్రెజర్ కాయిల్. ఇట్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ద టెర్మినల్స్, అక్రాస్ ద పవర్ సప్లై. సో ఈ సోర్స్కి ప్యారల్ కనెక్ట్ చేసే కాయిల్ ప్రెజర్ కాయిల్. సో చూడండి, మెయిన్ నుంచి కరెంట్ కాయిల్ ఒక టెర్మినల్ తీసుకున్నాం, సేమ్ అదే టెర్మినల్ నుంచి ఇంకొక వైర్ తీసుకొని ఆ వైర్కి ఈ సెంటర్లో ఒక కాయిల్ డిజైన్ చేసాం. ఇట్ ఈస్ లైక్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ మనకు సెంటర్లో కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ నుంచి వైర్ని మళ్ళీ నెగిటివ్ కనెక్ట్ చేస్తాం. సో ఈ వైర్ని తీసుకొచ్చి నెగిటివ్ కనెక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రెజర్ కాయిల్. ప్యారల్గా కనెక్ట్ చేసాం చూడండి, ప్యారల్ కనెక్ట్ చేసిన కాయిల్ ప్రెజర్ కాయిల్, సిరీస్లో కనెక్ట్ చేసిన కాయిల్ కరెంట్ కాయిల్. దీస్ ఆర్ ద 2 కాయిల్స్ ఇన్ వాట్మీటర్. సో దిస్ కరెంట్ కాయిల్ చూడండి, దిస్ కరెంట్ కాయిల్ ఈజ్ కాన్స్టెంట్, ఎప్పుడు కూడా ఫిక్స్డే, అసలు మూవ్ అవ్వదు. మనకి మూవబుల్ కాయిల్ ఏదంటే ప్రెజర్ కాయిల్. సో ఈ వోల్టేజ్ కాయిల్ అనేది మనకు మూవ్ అవుతుంది. ఈ మూవింగ్ కాయిల్కి అటాచ్ చేసిన స్పిండిల్కి మనం పాయింట్ కనెక్ట్ చేస్తాం. సో ఈ పాయింట్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో మనకు స్కేల్లో వాల్యూ చూపిస్తుంది. సో దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్. నౌ కమింగ్ టు ద ఆపరేషన్, వర్కింగ్ ఆపరేషన్. ఇది ఎలా పనిచేస్తుంది, మనకు వాల్యూ ఎలా చూపిస్తుందో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, జాగ్రత్త వినండి. సో వెన్ వాట్మీటర్ ఇస్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్, ఎనీ సర్క్యూట్, when the wattmeter is connected to the circuit like this, I mean series current coil parallel to the pressure coil, when the connected an instrument, that is wattmeter connected to the circuit, then the current passing through the current coil. So చూడండి, some current అనేది కరెంట్ కాయిల్లో పాస్ అవుతుంది, some amount of current అనేది వోల్టేజ్ కాయిల్లో కూడా పాస్ అవుతుంది, ఐ మీన్ ప్రెజర్ కాయిల్. కరెంట్ కాయిల్ కరెంట్ పాస్ అయినప్పుడు ఏమవుతుంది మనకి ఇమీడియట్గా తెలిసిందే. ఒక కాన్స్టెంట్ ఐరన్ పీస్కి ఒక కాయిల్ వౌండ్ చేసి ఆ కాయిల్కి కరెంట్ పాస్ చేస్తే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాను. సో హియర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఇన్ బిట్వీన్ ద 2 పోల్స్. సో ఇన్ కేస్ నార్త్ పోల్ సౌత్ పోల్ అనుకుంటే సెంటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ దిస్ కాయిల్
వేర్ ఇస్ ద కాయిల్, సెంటర్ కాయిల్, ప్రెజర్ కాయిల్ ఈస్ కనెక్టెడ్ టు ద స్పిండిల్. సో ఈ కాయిల్కి కరెంట్ రావాలంటే ఎక్కడి నుంచి కనెక్ట్ చేస్తాం, ఎక్కడి నుంచి కరెంట్ వస్తుంది. సో ఇక్కడి నుంచి కరెంట్ వచ్చి ఇందులో కరెంట్ పాస్ అయిన తర్వాత ఇక రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ కాయిల్ కరెంట్ పాస్ అయింది దీని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ చూసారా, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో వీ నో దట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ Faraday's law. So when the current passing through the coil, when the magnetic coil placed in the magnetic flux, సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతున్న కాయిల్ ప్లేస్ చేస్తామో, ఇక్కడ యాక్చువల్గా సరిగ్గా చూస్తే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో కూడా సేమ్ ఆపరేషన్ అండి. కానీ ఇక్కడ కరెంట్ కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ అని. కానీ ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. ఎందుకు ఇలా క్రియేట్ చేస్తామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడితో కంపేర్ చేసుకుంటే ఈ సెంటర్లో నార్త్ పోల్ సౌత్ పోల్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్యలో ఈ కాయిల్ కరెంట్ పాస్ చేస్తాం. When the current carrying conductor, this is the current carrying conductor placed in a magnetic field, then it will be rotates or it will experience mechanical force. So confirm with mechanical force వచ్చి ఈ పాయింటర్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ అక్కడ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. అక్కడ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో చూడండి, నార్త్ పోల్ సౌత్ పోల్ దీస్ ఆర్ ద పెర్మనెంట్ మ్యాగ్నెట్స్. బట్ హియర్ it is the magnetic field is depending upon the current passing through the current coil. సో ఈ కరెంట్ కాయిల్లో కరెంట్ ఎంత పాస్ అవుతుందో మనకు దాని మీద డిపెండ్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేస్ చేసుకొని ఇది రొటేట్ అవుతుంది. ఇది ఎంత రొటేట్ అవుతుంది దాని మీద బేస్ చేసుకొని మనకి వాల్యూ చూపిస్తుంది వాటేజ్. సో సరిగ్గా చూడండి, ఈ కరెంట్ మీద డిపెండ్ అయ్యింది, వోల్టేజ్ మీద కూడా డిపెండ్ అయ్యింది. సో కంప్లీట్గా దీనిలో పాస్ అవుతున్న దాని మీద డిపెండ్ అయ్యి రెండింటి నుంచి కూడా ఈ పాయింట్ అనేది మూవ్ అవుతుంది. సో మనకి ల్యాబొరేటరీస్లో చూస్తున్న వాట్ మీటర్స్ అనేవి వచ్చిన వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. దేర్ ఈజ్ సమ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. వాట్ మీటర్లో ఎప్పుడు కూడా మల్టిప్లై ఫ్యాక్టర్స్ ఫిక్స్ చేస్తాం బికాస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. సో యాక్చువల్గా ఇలా మూవ్ అవుతుంది. సో మనం అక్కడ మెకానికల్ కన్స్ట్రక్షన్ డిజైన్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రాక్టికల్గా వీ నీడ్ టు యూజ్ సమ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్స్. సో ఆ పైన కనెక్ట్ చేస్తున్న టెర్మినల్స్ మీద బేస్ చేసుకుని కన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అయ్యి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో యాక్చువల్ వర్కింగ్ ఆపరేషన్ అయితే మాత్రం ఇదే. సో కరెంట్ కాయిల్ కరెంట్ పాస్ అవుతుంది, వోల్టేజ్ కాయిల్ కరెంట్ పాస్ అవుతుంది. దేర్ ఈజ్ 2 fluxes will oppose each other, then the point will moves on clockwise direction. This is the construction working of a wattmeter. That's it. So for DC directly measures, it is directly measures. For AC it measures the average power. ఏసీలో అయితే యావరేజ్ పవర్ మనకి మెజర్ చేస్తుందండి. బికాస్ we cannot measure the power factor. యాక్చువల్గా ఏసీ ఫార్ములా ఏంటి, వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ cos phi. డీసీ అయితే వోల్టేజ్ ఇంటూ కరెంట్, డీసీ డైరెక్ట్లో చూపిస్తుంది. బట్ ఏసీ అయితే VI cos phi. సో VI cos phiకి cos phi అనేది పవర్ ఫ్యాక్టర్ మనం మెజర్ చేయలేం కాబట్టి ఇట్స్ మెజర్స్ ది యావరేజ్ పవర్. దట్స్ ఇట్. వాట్ మీటర్ అడ్వాంటేజెస్ అప్లికేషన్స్, ఎక్కువ వాట్ మీటర్స్ ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తారు, వీ నో దట్. సో దట్స్ ఇట్. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. ఇంకేమన్నా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నన్ను పర్సనల్ కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోయినా సరే నన్ను క్లియర్గా అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.